ఊరు వెళ్తా ఉంటే దారి మధ్యలో పెద్ద మోతుకాకుల చెట్టు కనబడింది. ఇంకా ఊరుకుంటామా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు అమ్మ వాళ్ళెంబట వెళ్ళి సంచులు సంచులు కోసుకొని వచ్చి నేను కుడతానని తెగ కుట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ప్లేట్లు తప్ప ఈ విస్తరాకులు కంటికి కూడా కనబడట్లేదు. ఆ రోజుల్లో విస్తరాకులు కుట్టడమే పనిగా పెట్టుకునేవాళ్ళం. విస్తరాకులంటేనే పండగలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళల్లో బంతి భోజనాలు, విందు భోజనాలు. చిన్న పండగైనా పెద్ద పండగైనా అప్పట్లో ఇవే ఉండేవి. ఇవి తప్ప వేరే ప్లేట్సే కనబడేటివి కావు. అందుకనే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం అనిపించింది. అప్పట్లో ఈ టీవీలు గట్ల పెద్దగా ఉండేవి కావు. పొద్దున్నే లేచి తెంపుకొచ్చి రాత్రి 10 దాకా కుట్టుకుంటూ కూసుండేవాళ్ళం ఆరుబయట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కుట్టేదాన్ని. ఇప్పుడు మళ్ళీ కుడుతున్నాను. కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చూసి చెప్పండి. మర్చిపోయాను అనుకున్నాను కానీ నాకైతే పర్వాలేదు అనిపించింది. బాగానే కుట్టాను కదా. చాలా రోజులైంది కదా, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. అయ్యో, మీకు ఇది గుర్తుందా? చొప్పబెండ్ అండి. దీన్ని తీసి ఎండలో పెట్టి దీంతోనే పుల్లలు తీసి కుట్టాలి. చాలా బాగా నీట్గా వస్తుంది. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే గుర్తు చేసుకొని షేర్ చేయండి. ఫైనల్గా నేను తెంపుకొచ్చుకున్న ఆకులతో ఎన్ని అయినా విస్తరాకులు. వీటిలో నైట్కి ఇంకా పెట్టుకొని అన్నం తినేయడమే. చూడండి, చాలా బాగా వచ్చినాయి కదా. ఈ చిన్నది ఏందో తెలుసా? ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. దీంతో వాటర్ కూడా తాగుతారు. ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడితో కడుపు నిండా తినేస్తున్నాను.